హాయ్ అండి. మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పకోడీ చూపిస్తున్నానండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలండి, మనకు స్వీట్ షాప్లో ఎలాగా చేస్తారో అలాగా మీకు చూపిస్తున్నానండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మీ పిల్లలు పాలకూర అంటే ఇష్టపడడం లేదా? అయితే ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి. ఇప్పుడు బౌల్ తీసేసుకోండి. 2 పాలకూర కట్టలు తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రోటి తీసుకొని దాంట్లో ధనియాలు కంపల్సరీగా వేయాలండి. ధనియాలు వేస్తేనే మనకు స్వీట్ షాప్ అయితే ఎలాగ పాలకూర పకోడీ చేస్తారో అలాగే టేస్ట్ వస్తుందండి. మీ స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి తీసేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనం దంచి పెట్టుకున్న అవన్నీ అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పాలకూర కూడా అందులో వేసేసుకోవాలండి. ఈ విధంగా మనము చేస్తే కనుక చాలా బాగా టేస్ట్గా వస్తుందండి. మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు శనగపిండి తీసుకొని కొంచెంగా పిండిని కలిపేసుకోవాలి. ఒక్కసారి మొత్తం అంతా పోసేస్తే మనకు ఎంత క్వాంటిటీ ఎంత పడుతుందో మనకు అర్థం కాదండి. అందుకే కొంచెంగా తీసేసుకొని పిండి ముద్దలాగా బాగా కలిపేసుకోండి. లేదంటే మీకు పాలకూర కట్ చేయడం అవసరం లేదంటే కాడలు లేకుండా ఓన్లీ ఆకులతోటైనా ట్రై చేయొచ్చండి. నేనైతే మాకు చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి నేను ఈ విధంగా కట్ చేసి మీకు చూపిస్తున్నానండి. మొత్తం అంతా నాకైతే 2 కట్టలకు ఒక పెద్ద కప్పు శనగపిండి అయితే పట్టిందండి నాకు. ఆ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనకు ఆ కలర్లో రావాలంటే కొంచెం పసుపు యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత క్రిస్పీగా రావాలి అనుకుంటే బియ్యపిండి కంపల్సరీగా యాడ్ చేయాలండి. అలా యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువ కాదండి, కొంచెంగా వాటర్ పోసుకుంటూ అంతా కలిపేసుకోండి. మీకు వాటర్ ఉన్నట్టు అనిపిస్తే వాటర్ పోయకండి. నాకైతే బాగా పొడిగా ఉందని చెప్పి నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. పోసేసుకొని కొంచెంగా వాటర్ పోసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. మనము ఉల్లిపాయ పకోడీ అయితే ఎలా చేసుకుంటామో అదే విధంగా ఉండాలండి ఇదంతా. అప్పుడే మనకు పాలకూర పకోడీ అనేది పొరలుగా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. మొత్తం అలాగే మొత్తం పిండంతా ఎలాంటి పిండి లేకుండా మొత్తం పాలకూరకు బాగా పట్టించాలి. అలా పట్టించిన తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో మీకు సరిపడా ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెము చేతిలో తీసేసుకుంటూ అలా పొడిగా పొరలుగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 2 minutes లో ఫ్లేమ్లో, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతా బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకు చాలా బాగా టేస్ట్గా వస్తుందండి. 2 minutes లో ఫ్లేమ్లో, తర్వాత హై ఫ్లేమ్లో కంపల్సరీగా పెట్టాలండి. 2 minutes లో ఫ్లేమ్లో ఎందుకు పెట్టమంటున్నానంటే మనకు అది వేసిన వెంటనే కొంచెం నూనె పీల్చుకుంటుందండి. పీల్చుకోగానే మనకు అప్పుడు బాగా మంచిగా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. అప్పుడు ఇదంతా చూడండి మనకంతా బాగా రెడీ అయిపోయింది. అదంతా అయిన దాన్ని తీసేసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకుంటున్నాను నేను. అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా అలాగే మనము ముందుగా అయితే ఎలా వేసుకున్నామో అలాగే మొత్తం అంతా కూడా అలాగే వేసేసుకోవాలి. మళ్ళీ మనము ముందుగానే ఎలాగో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నామో అలాగే వేసేసుకోవాలండి. 2 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ వేసుకుంటున్నాను. ఆ విధంగా మొత్తం అంతా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకు వేడి పాలకూర పకోడీ రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీకరమైనది అండి ఇదంతా ప్రాసెస్. ఎక్కువ ఇబ్బంది కూడా ఏమి ఉండదు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.